ఆరుష్ స్టార్టింగ్లో అండి, అంటే 1.5 year బ్యాక్ అసలు చట్నీ అంటినా నచ్చకపోయేది ఆరుష్కి. దోశ తుంపుకొని తినాలి, ఆ చట్నీలో అద్దుకోవాలి అన్న కాన్సెప్ట్ కూడా లేదు. అసలు ఆ చట్నీ అంటితేనే హ్యాండ్కు ఒప్పుకునేది కాదు. ఎందుకంటే వీళ్ళకి కొన్ని సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి, వాటి వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అప్పుడు నాకు చాలా బాధేసింది, ఏంటి వీడు తినడం కూడా రావట్లేదు, అసలు వస్తుందా, నార్మల్గా తినగలుగుతాడా అని ఇలా అనిపించేది. ఇలా చాలా డౌట్స్ ఉండేవి. కాకుంటే ఇప్పుడు చూస్తున్నారు కదా వాడు సొంతంగా తింటున్నాడు అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. అది చూసే వాళ్ళకి చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ మాకు మాత్రం చాలా పెద్ద అచీవ్మెంట్ అండి. ఎందుకంటే ఇది వేరే వాళ్ళకి అర్థం కాదు, మనకు ఒక్కొక్కటి ఒక్కో బిగ్ అచీవ్మెంట్. అసలుకి ఆ తినేటప్పుడు మధ్యలో వాటర్ కావాలంటే కూడా వాడు ఏమంటారు చెంబిస్తే ఆ చెంబుని మంచిగా హోల్డ్ చేసుకొని వాడు జాగ్రత్తగా మీద పడకుండా తాగి మళ్ళీ ఆ చెంబుని పక్కన పెట్టుకొని, ఇది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే. నేను అందరికీ ఏం చెప్తా అంటే, వేరే వాళ్ళకి చూసేందుకు ఇది చాలా చిన్నగా అనిపించవచ్చు, స్మాల్ ఫర్ అదర్స్ బట్ బిగ్ ఫర్ అస్. అంటే అది చాలా పెద్ద విషయం మనం ఆటిజం వాళ్ళకి. సో మీరు ఎప్పుడు నెవర్ గివ్ అప్ ఇవ్వకండి. మేము చేసాం కాబట్టి మీరు కూడా డెఫినెట్లీ చేయగలరు. కొంచెం టైం పట్టిద్ది, అంటే కన్సిస్టెన్సీగా మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మనం ఓపిక్గా ఉండి వాళ్ళకి చెప్తుంటే అది వచ్చేసిద్ది. మీరు కూడా హోప్స్ ఉంచండి.